అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిత్రులారా, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎలా ఉండాలి, వారి మాట శైలి ఎలా ఉండాలి, కానీ తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి అభినయ్ రెడ్డి గారి మాట తీరు ఎలా ఉందో ఒక్క 20 సెకండ్లు వినిపిస్తాం. విన్నారు కదా, వాడు రే అంట. నీ వయసు అంతా, నీ వయసు అంతా? ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచావు నువ్వు, ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచావు నువ్వు అని అడుగుతున్నావు. ఏ విధంగా కార్పొరేటర్ అయ్యావు, ఏ విధంగా డిప్యూటీ మేయర్ అయ్యావు? రే అంటావు, వాడు అంటావు. మాట తీరు సరిగ్గా పెట్టుకో. ప్రజాక్షేత్రంలో ఉండేటప్పుడు అహంకారం పనిచేయదు. నీ నాయన ఎమ్మెల్యే, నీ నాయన టీటీడీ చైర్మన్గా ఉన్నాడు కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తిరుపతి ప్రజలు కానీ ఎవరు సహించరు. దీన్ని కమిషన్ల పేరుతో ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం. మున్సిపాలిటీలో, మున్సిపల్ కార్పొరేషన్లో ప్రతి వర్క్లో కమిషన్ తీసుకోలేదా? టీటీడీలో ప్రతి పనిలో కమిషన్ తీసుకోలేదా? ధైర్యం ఉంటే జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధమని చెప్పి ఎన్డీఏ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే అధికారులంతా నీ కొమ్ము కాస్తున్నారు. ఇక్కడ దాదాపు ఈ వారం రోజుల్లో ఎన్డీఏ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తూ ఉంటే ఎలా అడ్డుకుంటారండి మీరు? ప్రజాస్వామ్యంలో ఇది మంచిదా? అడ్డుకొని వాళ్ళు దౌర్జన్యం చేసి మళ్ళీ వాళ్ళే దెబ్బలు తిన్నట్టు పోయి హాస్పిటల్ అడ్మిట్ అయితే ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఇక్కడ అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం, దయచేసి అధికార పార్టీ తొత్తులుగా ఉండొద్దండి, ప్రజల పక్షాన నిలబడండి. మీరు ఇదే విధంగా కానీ చేస్తూ పోతే ఖచ్చితంగా అధికారంలోకి ఎన్డీఏ రాబోతా ఉంది. ఈరోజు ఎవరెవరు అధికార పార్టీ పక్షాన కొమ్ముగాస్తున్నారో వారందరినీ చట్టం ముందు నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ఒక పక్క వీళ్ళు ప్రతిసారి వింటున్నా నేను అభివృద్ధి చేశామని చెప్పి. ఒక డొక్కు డబుల్ డెక్కర్ బస్సు, మిత్రులారా, ఒక డొక్కు డబుల్ డెక్కర్ బస్సు కోసం కొన్ని వేల చెట్లు కొట్టారు తిరుపతిలో, కొన్ని వేల చెట్లు. ఈరోజు ఎండాకాలం ప్రజలు కానీ యాత్రికులు కానీ నిలబడాలంటే చెట్లు లేవు, అన్నీ నువ్వు కదా కొట్టింది. అదే అభివృద్ధి అంటే? అభినయ్, అభివృద్ధి అంటే తిరుపతి పట్టణానికి ఏం చేసావు? రోడ్ల పేరుతో దోచుకునింది కాదు, రోడ్ల పేరుతో కమిషన్లు తీసుకునింది కాదు, టీటీడీ ఖజానాని కొల్లగొట్టడం కాదు అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే 10 మందికి సహాయం చేయాలి, అది అభివృద్ధి అంటే. కాబట్టి నోరుంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడడం, అధికారం ఉంది కదా అని చెప్పి ప్రతిపక్ష పార్టీలపై దౌర్జన్యం చేయించడం ఇవన్నీ మంచిది కాదు. కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఎన్డీఏ కూటమి తరఫున మేము నివేదిక ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా పోలింగ్ రోజు కేంద్ర అదనపు బలగాలతో తిరుపతిలో ఎన్నికలు జరగాలి. ఎందుకంటే వీళ్ళు అర్ధబలంతో గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదు. ఖచ్చితంగా దీని మీద ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ఎన్డీఏ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.